హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ధనంజయ్. నేటి ప్రపంచం ఒక యథార్థ సంఘటన ఆధారంగా ఈ వీడియో చేస్తున్నా. ఆడపిల్ల పుడితే చాలు గొంతు పిసికి చెత్త కుండీలో విసిరేసిన ఘటనను చూసాం. తల్లి గర్భాన్ని స్కాన్ చేసి ఆడమగానే తెలుసుకుని అబర్షన్ చేసిన రోజులు ఇవి. ఆడపిల్ల పుడితే చాలు చులకనగా చూసే ఈ సమాజంలో ఆ ఊరిని ఆశ్చర్యపరిచేలా చేశాడు ఆ కన్న తండ్రి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నా వీడియో చూసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మరిన్ని యథార్థ సంఘటనలతో మీ ముందుకు వస్తుంటా. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడ గ్రామానికి చెందిన మోర సత్యనారాయణ దానమ్మ దంపతులకు శివాని అనే అమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయి పుట్టుకతోనే ఫ్లోరషన్ దివ్యాంగిరాలు. తాను నడవలేదు, కానీ తల్లిదండ్రులకు శివాని అంటే పంచ ప్రాణాలు. కూతురంటే తండ్రికి చాలా ఇష్టం. అన్ని అవయవాలు బాగుండే ఆడపిల్ల పుడితే గొంతు పిసుక చంపే ఈ కాలంలో నడవలేని పరిస్థితిలో ఉన్న ఆ అమ్మాయిని పంచ ప్రాణాలుగా చూసుకున్న ఆ తల్లిదండ్రులకి మా నేటి ప్రపంచం నుండి ధన్యవాదాలు. అయితే శివాని చదువుల్లో ఫస్ట్. చిన్నప్పటి నుండే శివాని తండ్రినైనా లేక తల్లి అయినా ఇద్దరిలో ఎవరో ఒకరు స్కూల్కి తీసుకుపోవడం, మరలా స్కూల్ నుండి తిరిగి తేవడం వాళ్ళ తాలూకు పని. ఇలా ఇంటర్మీడియట్ వరకు చదివించారు. మొన్న జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలో తండ్రి తనను ఎత్తుకొని పరీక్ష సెంటర్కి వచ్చిన సన్నివేశం ఇది. చూసేవారికి ఆశ్చర్యంగా ఉంది కదూ, మరి ఉంటుంది. ఇలాంటి తల్లిదండ్రులకు ఆ అమ్మాయి పుట్టడం ఆ అమ్మాయి చేసుకున్న అదృష్టం. ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో ఎంతమంది కొడుకులు అమ్మ నాన్నలు చూస్తున్నారు మీరే చెప్పండి. కన్న తండ్రి ఒకడికి భారమైతే మరొకడికి కన్న తల్లి భారంగా మారుతుంది. భారమైన తల్లిదండ్రులకి అనాథ ఆశ్రయంలో వదిలేసి హ్యాపీగా ఉంటున్నారు. కొడుకుల ఆస్తుల కోసం ఎంతమంది అమ్మ నాన్న చంపలేదు మీరే చెప్పండి. ఈ రోజుల్లో 160% మంది తల్లిదండ్రులకు కన్న కూతుర్లు చూస్తున్నారు ఈ లోకంలో, కన్న కొడుకులు కాదు. కొడుకు పుట్టిన వెంటనే ఆనందంతో పొంగిపోయే వారికి కూతురు పుడితే ఎందుకు అంత చులకనగా మారిపోతారు? ఆడదంటే అంతలుష. ఈ దేశానికి ఒకప్పుడు పరిపాలించిన ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కూడా ఒక ఆడదే. ప్రస్తుత దేశంలో ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టే ఆర్థిక మంత్రి సీతారాం, ఇప్పుడు ఢిల్లీ పీఠానికి ముఖ్యమంత్రిగా ఉన్న రేఖా గుప్తా గారు కూడా ఆడదే. ఈ కంప్యూటర్ యుగంలో ఆడ మగనే తేడాతో బ్రతికే ఇలాంటి మూర్ఖులకి ఏం చెప్పగలం? ఇకనైనా మారండి. కన్న కూతుల్ని కంటికి రెప్పలా చూసుకోండి. వాళ్ళే మనకు దేవతలు. ఇట్లు మీ ధనంజయ్, నేటి ప్రపంచం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై